ఈ పాట యొక్క చరణం. అందరికీ నమస్కారము. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కి మీకు స్వాగతం. ఈ ఛానల్లో ప్రధానంగా నేను తెలుగు సినిమా పాటలకు స్వర విశ్లేషణ చేస్తుంటాను. అందరికీ సుస్వాగతం. అయితే మొదటి నుంచి కొనసాగుతున్న, అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడూ ఒక విషయం చేస్తూ ఉంటాను. ఏంటి అంటే, మా ఛానల్లో జాయిన్ అనేది ఎక్కడుందో చూపిస్తూ ఉంటాను. సో యూట్యూబ్లో మా ఛానల్ ఓపెన్ చేయగానే అదిగో హోమ్ పేజ్ అట్లా వస్తుంది. ఇది సబ్స్క్రైబ్, దీని పక్కన ఉన్నది జాయిన్. ఓకే, జాయిన్ మీద క్లిక్ చేయగానే మీకు ఒక 2 నిమిషాల వీడియో ఉంటుంది, కనబడుతుంది. పూర్తిగా చూడండి, పూర్తిగా వినండి. వివరాలన్నీ ఉన్నాయి అందులో. నేనే కనబడుతూ మాట్లాడతాను. అయితే ఇప్పుడు ఇక్కడ దానికన్నా మరింత క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ జాయిన్ అవ్వడం అంటే ఏంటి అంటే, జాయిన్ అవ్వడం వల్ల మీరు ముందుగా ఈ ఛానల్లో మెంబర్స్ అవుతారు, మెంబర్షిప్ పొందుతారు, అంటే సభ్యులు అవుతారు, సభ్యత్వం పొందుతారు. దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి, ఉపయోగం ఏంటి అంటే, నేను రూపొందించినటువంటి సంగీతం నేర్చుకునే కోర్సులు అక్కడ మీకు లభ్యమవుతాయి, కనబడతాయి. జాయిన్ అయిన తర్వాత మీకు మెంబర్స్ ఓన్లీ వీడియోస్ లేదా మెంబర్స్ ఓన్లీ కంటెంట్ అని కనబడుతుంది. ఆ వీడియోస్ యూట్యూబ్లో అందరికీ కనబడతాయి, కానీ జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఓపెన్ అవుతాయి, తెరుచుకుంటాయి. సరేనా? ఇంతకీ అందులో ఏముంది కంటెంట్లో అంటే, సంగీతం నేర్చుకునే కోర్సులు అని చెప్పాను కదా, మ్యూజిక్ లెర్నింగ్ కోర్సెస్. ఇప్పటిదాకా అప్లోడ్ చేసినవి 3 కోర్సెస్. ఒకటి కీబోర్డ్ కోర్సు, తర్వాత ఫ్లూట్ కోర్సు, తర్వాత పాశ్చాత్య సంగీత సిద్ధాంతం అనగా వెస్ట్రన్ మ్యూజిక్ థియరీ కోర్సు. ఈ 3 అయిపోయిన తర్వాత ఈ ఏడాది ఈ జనవరి మాసంలో తాజాగా మొదలుపెట్టింది అకౌస్టిక్ గిటార్ కోర్సు. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. సరేనా? ఓకే, ఒకసారి ఈ శృతిలో మళ్ళీ రాగం మెట్లు చూద్దాం. ఈ పాట యొక్క సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాల పాట యొక్క స్వర విశ్లేషణలో 2వ మరియు చివరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం. కనుమ, ఇవాళ కనుమ శుభాకాంక్షలు. అయితే మొదటి భాగంలో ఈ సినిమా సంగీతానికి సంబంధించి నేను ఒక విషయం చెప్పాను. దాని గురించి చాలామంది కామెంట్స్ రాశారు, మెసేజ్లు పెట్టారు, చాలా చోట్ల నన్ను అంటే చేరుకునే రీచ్ అయ్యే ప్రయత్నం చేశారు, ట్రై టు రీచ్ మీ. అయితే అందరికీ మరొక్కసారి నేను క్లారిఫై చేయదలుచుకున్న విషయం ఏంటంటే, అది నేను చెప్పిన విషయం నా ఊహాగానం కాదు, ఎవరో చెప్తే ప్రభావితం అయిపోయి కూడా నేను చెప్పలేదు. ఆ విషయం సాక్షాత్తు ఎస్పీబీ గారే నాతో స్వయంగా చెప్పారు. దైవ ప్రమాణ సాక్షిగా చెప్తున్నారు. ఆయన చెప్తేనే నాకు తెలిసింది. సరేనా? అందువల్ల దానికి మా వాళ్ళు మీ అందరికీ రిప్లై కూడా ఇచ్చే ఉంటారు. అందులో ఏమి ఊహాగానాలు లేవు, ఎవరినో తక్కువ చేయడానికి మాట్లాడిన మాటలు కావు. సాక్షాత్తు ఎస్పీబీ గారు నాకు చెప్పిన విషయం. సరేనా? మొదటి భాగం చివరికి వచ్చేప్పటికి ఎక్కడున్నామంటే, హార్ప్ అనే ఒక వాయిద్యంపై చెప్పాను. నీ స రీ మ అనేది 4 స్థాయిల్లో చాలా వేగంగా ఇచ్చారు. అయితే దాని వెనకాల ఏమైందంటే, ఒక 4 స్వరాలు ఒక సింత్ ఫ్లూట్ అనుకోండి. ఈ పాటలో ఎక్కువ సింత్ వాయిస్లు వాడారు. ఒక ఫ్లూట్, సితార్, కోరస్ తప్ప మిగతా అన్నీ కూడా ప్రోగ్రామ్డ్ మ్యూజిక్ అనమాట, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్. సో అది ఆ నీ అనేది సింత్ ఫ్లూట్. ఎందుకు చెప్పానంటే, సింత్ అది నీ 4 సార్లు. ఇది వస్తూ ఉండగా అట్లా 4 సార్లు వస్తుంది. సో అక్కడ దాకా వచ్చాం. దీని తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే, తర్వాత రిథమ్ అనగా తాళపు తిరికిట్లు ఏదో అంటారు కదా, రోల్స్ అవి వస్తాయి.
తర్వాత బేస్ నోట్ మనకు వినబడుతుంది. అనగా శృతి, పాస అనగా శృతే కదా, మళ్ళీ అది వినబడుతుంది. దీని తర్వాత మళ్ళీ మనకు ఇంకొక రకమైన సింత్ పై పైన చూద్దామా. ఫ్లూట్ బిట్స్ ఉన్నాయి, తర్వాత చూపిస్తాను. రెండోసారి ఇదే బిట్ ఏమవుతుందంటే గా బదులు మా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫ్లూట్ ఫస్ట్ గాస అన్నప్పుడు గా నుంచి సా స్లైడ్, రెండోసారి మా నుంచి స్లైడ్ మా సా. సో ఇక్కడతో ఈ సింత్ తర్వాత ఫ్లూట్ బిట్స్ అయిపోయి, దీని తర్వాత మళ్ళీ మరొక రకమైన సింత్లో చాలా బాగుంటుంది ఆ బిట్. పని పని సగజని పని పని సగజని చూడండి. పని పని సగసని పని పని సగసని సా. ఇదైన తర్వాత అప్పట్లో అంటే 90లో DX7 అని ఒక కీబోర్డ్ ఉండేది, యమహా వారిది. అందులో ఒక ఎలక్ట్రిక్ పియానో, ఆ టోన్ ఎంత ఫేమస్ అంటే ఇళయరాజా గారి పాటలు దాదాపు 90-95% పాటలకి కార్డ్స్ అంటే ఇంక అదే టోన్. DX7లో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ పియానో. ఓకే, అదే టోన్లో ఇప్పుడు ఏం చేశారు, G-7 కార్డ్ ఇచ్చారు. బీట్ వస్తుంటుంది, బీట్ మీద జస్ట్ G-9 కార్డ్ ఇచ్చారు. ఇక్కడి నుంచి మనకు చరణం చూద్దాం. చిత్రమ్మ పాడటం మొదలు పెడతారు. రే మరి సని సరి రే మరి, బాగా మళ్ళీ చూద్దాం. రే మరి రే సరి రే మరి సని సరి రే మరి సని సరి రే రే మరి రే సరి సని. తర్వాత బస సని సరి రే సరి రే పమ పమ రే స. ఆహా, బస సని సరి రే సరి రే పమ పమ రే స. మళ్ళీ చూద్దాం లైన్ అంతా. ఫస్ట్ది రే సరి రే సరి నానా. ఆ రిసరి చాలా వేగంగా వాయిస్తేనే బాణి సరిగ్గా వస్తుంది. సరే, 2 సార్లు కూడా అయిపోయిన తర్వాత 2 సార్లు ఎందుకు వస్తుంది అంటే ఫ్లూట్ బిట్ ఇచ్చారు. ఏది, అదే ఫ్లూట్ మీద. ఓకేనా, సో అదే బిట్ ఫ్లూట్ మీద కూడా ఇచ్చారు. మళ్ళీ చిత్రమ్మ చరణం అంతా పాడతారు. అయిపోయిన తర్వాత ఈ లైన్లు పాడేశాక మళ్ళీ అనుపల్లవి జాయిన్ అవుతుంది. అలా కూడా సంగతి. రీమ పని పమరి మరి రిమ రిమ పని పమరి మరి.
సంగీతం ఏంటంటే మళ్ళీ ఏమైందంటే అని మొట్టమొదటి సంగీతంలో వచ్చిందే మళ్ళీ అదే ఇచ్చారు. దీనికి మళ్ళీ జవాబులాగా ఇంకొక రకమైన సింత్ పా నుంచి నీ నుంచి మళ్ళీ పాస్ లైన్ మళ్ళీ అదే పెట్టారు. ఈసారి గా మొదటి భాగంలో చెప్పాను గా కూడా ఉంది ఈ పాటలో అని చెప్పేసి. ఎస్. సో ఇదే ఏమవుతుందంటే రెండోసారి చిత్ర గారు పాడతారు. అయినా మళ్ళీ తాళపు తరికెట్లోనే వస్తాయి రిథమ్ రోల్స్. ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొక రకమైన సింత్లో ఇట్లా ఇచ్చారు ఒక బిట్. ఇదే మళ్ళీ కోరస్ పాడతారు ఇదే స్వరాలు. నీవన్ నీటు క్రోమాటిక్స్ అయిపోయాక మళ్ళీ సితార్ గజగా గసగా గసగా గసగసని ఫ్లూట్ తర్వాత చెప్తాను. ఫ్లూట్ బిట్స్ రెండు ఉంటాయి. తర్వాత బని సగా 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 స మళ్ళీ ఫ్లూట్ బిట్ చూపిస్తాను తర్వాత. ఇప్పుడు సితార్ బిట్ మొత్తం చూద్దాం. మళ్ళీ ఫ్లూట్ బిట్స్ ఏంటంటే ఫస్ట్ టైం మారేని అంటే ఎఫ్ మేజర్ కార్డల్ నోట్స్. రెండోసారి పాగాస జీ మైనర్ కార్డల్ నోట్స్. ఇప్పుడు ఏం చేశారు మళ్ళీ మొదటి చరణం మొదలవుతుంది అనగా ఒక బిట్ వచ్చింది మళ్ళీ అది ఇచ్చారు. బని బని జగ జని బని బని జగ జని జ ఎస్. సో రెండో చరణం బాలు గారు పాడతారు. ఒకే ఒక సంగతి ఉంది, అది చూద్దాం. అన్నారు రిమ పని పమరి పమరి. అంతే, ఇంక వేరే ఏమీ లేదు, మిగతా అంతా సేమ్. అయితే చివరి పల్లవిలో చిత్రమ్మ కూడా ఇదే సంగతి పాడారు. సో అదే సంగతి మళ్ళీ ఆవిడ కూడా పాడారు. ఇక చివర ముగింపు ఎలా ఇచ్చారంటే అన్నారు. సరి నిజ నిరిసా అని ముగించారు చిత్రమ్మ. కార్డ్స్ చూద్దాం. ఐ థింక్ ఫోర్త్ ఉండే ఉంటుంది, ఇది జీ ఫోర్త్. తరి నాని తరి 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 లాలి దరి లాలి లాలి లాలి. సో జీ ఫోర్త్, ఎఫ్ మేజర్,
డి మైనర్ ఇవన్నీ కనబడ్డాయి. అంటే చరణం చిన్న ఫ్రేజ్ అంతకుమించి. అయితే అనుపల్లవి జాయిన్ అవుతుంది కదా, అక్కడ కార్డ్స్ ఏంటంటే సో అక్కడ కూడా డి మైనర్, ఎఫ్ మేజర్, మళ్ళీ G4. ఎస్, అంతే. చరణం మళ్ళీ అనుపల్లవి పల్లవి కార్డ్స్. ఇక మూడో సంగీతంలో ఏమైనా ఉందామో చూద్దాం. అది తర్వాత చెప్పాను కదా సితార్ బెట్టికి ఎఫ్ మేజర్, G మైనర్, అంతే. ఈ పాట అయిపోయినట్టే. ఇది నేను చేసింది అధిక ప్రాధాన్యత వర్గంలో చేశాను. అందువల్ల రేపటి తరువాతి వీడియోలో ఉండబోయే విన్నపం ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఏ పాట అయితే క్రమంలో వస్తుందో ఆ పాటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు చక్కగా ఈ పాట నేర్చుకుని అభ్యాసం చేసుకోండి. ఇంకేమైనా చెప్పడం మర్చిపోయాను. గిటార్ కోర్స్ గురించి అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఏదైనా మీకు సందేహాలు ఉంటే కామెంట్స్ పెట్టండి, మా వాళ్ళు ఖచ్చితంగా మీకు స్పందిస్తారు, సమాధానం ఇస్తారు కామెంట్కి. సరే, మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.